ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 39 వచనాలు ధ్యానము చేసుకుందాం. గెత్సేమనే తోటలో యేసు ప్రభువు 3 సార్లు ప్రార్థన చేసినాడు. మొదటిసారి చేసిన ప్రార్థన మార్కు సువార్త 14వ అధ్యాయము 32, 33 వచనాలు. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. రెండవసారి చేసిన ప్రార్థన 34, 36 వచనాలు. అప్పుడు ఆయన, నా ప్రాణమగు మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మూడవసారి చేసిన ప్రార్థన 37, 39 వచనాలు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఇక్కడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు, గెత్సేమనే అంటే నూనె గానుగ అని అర్థం. ఈ గెత్సేమనే తోట ఒలీవ చెట్లతో నిండి ఉన్నది. ఆ చెట్ల పండ్ల నుండి నూనె తీయుటకొక గానుగ ఆ తోటలో ఉంది కనుక ఈ పేరు ఆ తోటకు వచ్చింది. ఒలీవ పండ్లను గానుగలో వేసినప్పుడు 3 సార్లు నూనెను తీస్తారు. పండ్లను గానుగలో వేసి త్రిప్పగా మొదటిసారి వచ్చిన నూనెను మందిరములోని దీపస్తంభమును వెలిగించుటకు ఉపయోగిస్తారు మరియు రాజులకు, యాజకులకు, ప్రవక్తలకు అభిషేకించడానికి ఉపయోగిస్తారు. మళ్ళా గానుగను మళ్ళా త్రిప్పగా రెండవసారి వచ్చిన నూనెను మందులు తయారు చేయడానికి, సుగంధ ద్రవ్యాలకు, వంటలు అంటే ఆహారంలో వాడడానికి ఉపయోగిస్తారు. గానుగను మళ్ళీ త్రిప్పగా మూడవసారి వచ్చిన నూనెను దీపములు వెలిగించడానికి ఉపయోగిస్తారు. ఒలీవల నుండి 3 సార్లు నూనెను తీసినట్లుగా ఆ రాత్రి యేసు ప్రభువు ఆ తోటలో 3 సార్లు ప్రార్థన చేశారు. మొదటి ప్రార్థన తండ్రి చిత్తము తన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థించినాడు. రెండవసారి చేసిన ప్రార్థన తన స్వకీయల రక్షణ కొరకు ప్రార్థించినాడు. మూడవసారి చేసిన ప్రార్థన నీవు నేను పాప శిక్ష నుండి విడిపించబడాలని, మనము చీకటి నుండి వెలుగులోనికి రావాలని ప్రార్థించినాడు. ఒలీవల నుండి నూనెను తీసే ప్రక్రియను గమనిస్తే యేసు ప్రభువు మన కొరకు ఏ విధంగా నలగగొట్టబడెనో అర్థము చేసుకొనగలం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కేవలం మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి యేసు ప్రభువు నలగగొట్టబడెనని వాక్యము సెలవిస్తుంది. మానవుని పాపము, దోషముల వలన యేసు ప్రభువు నలగగొట్టబడెను. ఇది రక్షించబడక మునుపున్న సంగతి. అయితే రక్షణ పొందిన తర్వాత కూడా నీవు పరిశుద్ధమైన జీవితం జీవించకుండా ఇంకా రహస్య పాపములు చేస్తున్నావంటే నిస్సందేహంగా నీవు యేసుక్రీస్తును నలగగొడుతున్నట్లే. ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. యేసు ప్రభు ఆ రాత్రి ఆ గెత్సేమనే తోటలో 3 సార్లు ప్రార్థించినాడు. ప్రార్థించిన ప్రతిసారి యేసయ్యలో
వేదన భారము అధికమవుతూనే ఉంది. అలాగే ప్రతి విశ్వాసి మూడింటి కొరకు తప్పక ప్రార్థన చేయాలి. మొదటిసారి తీసిన నూనెను దేవుని మందిరంలో మరియు అభిషేకం కొరకు వాడతారు కదా, అలాగే నువ్వు నేను దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. రెండవసారి తీసిన నూనెను ఆహారం కొరకు సుగంధ ద్రవ్యాలలో వాడతారు కదా, అలాగే నువ్వు నేను బంధువులు స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థించాలి. మూడవసారి తీసిన నూనెను దీపము వెలిగించడానికి వాడతారు. అలాగే నువ్వు నేను నిత్యము క్రీస్తు కొరకు వెలుగుతుండాలని ప్రార్థించాలి. ఒక్కసారి యేసు వైపు చూడు. యేసయ్య పొందిన గాయాలు, బాధలు, అవమానం, మరణం మన స్వస్థత కొరకే, మన విజయం కొరకే, మన జీవం కొరకే, మన మహిమ కొరకే, మనము పరలోకములోనికి చేరాలనే. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. ప్రతి నిత్యము ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.